Now, I think this would be the most awaited thing for all of you, Pradeep Garu and Mrs. Pradeep Garu. So a very unique combination, a perfect couple, like whom we should take them as role models, because not because you're all here as husband and wife, because you are all here because you are all father and mother of some of the children. So they are also father and mother of some of the children, but at the same time being a father and being a mother in the best way possible. So please let us, with a big round of applause one more time, request them to speak for us, for our well-being. So, and this would be a special talk because I was also very, very happy when they proposed to me that they would be speaking together. So Mrs. and Mr. and Mrs. Pradeep Garu, so please, I would like you to address the parents and some of the teachers over here as a couple. Thank you, Andi. అందరికీ నమస్కారం. నా దేశం భారతదేశం. భిన్న జాతులు, భిన్న సంస్కృతులు, భిన్న మతాలు, భిన్న భాషలు ఎన్ని ఉన్నా ఒకే అభిమతం ఉన్న దేశం నా దేశం భారతదేశం. చరిత్రలో ఎవరి మీద యుద్ధం చేయని దేశం నా దేశం భారతదేశం. సంస్కృతికి, సాహిత్యానికి పెద్దపీట వేసిన దేశం నా దేశం. మన జాతిని మొత్తం గౌరవించే దేశం. ఈరోజు ప్రపంచం మొత్తం మీద మేధస్సున్న దేశం మన దేశం. అలాంటి భారతోత్సవంలో పాల్పంచుకోవడం మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. వాట్ ఎన్ అకేషన్, వాట్ ఎన్ ఆనర్ ఇస్ దిస్. శిఖర అంటే పినాకిల్, ద హైట్స్ ఆఫ్ ఎనీథింగ్. ఒక శిఖరాన్ని చేరటం అంటే ఇంకా దాన్ని మించిన లెవెల్ లేకపోవటం. అలా మీ పిల్లలందరూ ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి ఈ శిఖరం తొలిమెట్టు అవ్వాలని మనస్ఫూర్తిగా మీ ఇద్దరం కోరుకుంటున్నాం. ఓ పిల్లాడు 14 ఇయర్స్ వచ్చేసినాయి, 9th క్లాస్ పాస్ అయ్యి 10thలోకి వస్తున్నాడు. ఎవ్రీ ఇయర్ ఏం చేస్తాడంటే వాళ్ళ అమ్మ నాన్న వాడిని తీసుకుని ఒక 4-5 ఊళ్ళ అవతలు ఉన్న వాళ్ళ అమ్మమ్మ గారింటికి రైల్లో తీసుకెళ్ళి డ్రాప్ చేసి సమ్మర్ హాలిడేస్ అయిన తర్వాత పికప్ చేసి తీసుకొస్తారు. ఈసారి కూడా అలా చేద్దాం అనుకుంటే మరి పిల్లలు కదా మొండికేశాడు. నేను పెద్దవాడిని అయ్యాను, నాకు మీరు ఎక్కర్లేదు, నేను ఒక్కడనే రైల్లో వెళ్తాను, నేను ఒక్కడనే వెళ్తాను, నన్ను ట్రైన్ ఎక్కించండి చాలు, నేను అమ్మమ్మ వాళ్ళ ఇంటికి ఒక్కడనే వెళ్తాను అన్నాడు. చేసేది లేక తల్లిదండ్రులు ఇద్దరు వీడిని తీసుకెళ్ళి రైల్వే స్టేషన్లో టికెట్ కొని వాడికి ఇచ్చి కూర్చోబెట్టారు. కరెక్ట్గా ట్రైన్ ఒక 2 minutesలో స్టార్ట్ అవుతున్నప్పుడు తండ్రి వాడి జేబులో ఒక ఉత్తరం లాంటి కాగితం పెట్టాడు. ఏంటి నాన్న ఇది అడిగాడు. ఏం లేదురా, నీకు బాధ అనిపించినప్పుడు, బెంగ వచ్చినప్పుడు, లేదా ఒంటరితనం అనిపించినప్పుడు, కష్టం అనిపించినప్పుడు ఇది తీసి చదువుకో అన్నాడు. ఈ పిల్లాడి నవ్వి, ఇక్కడి నుంచి 4 స్టేషన్లు అవతల వెళ్ళటానికి బాధ ఏంటి, బెంగ ఏంటమ్మా, నాట్ టు వరీ డాడీ అని చెప్పాడు. సరే అని ట్రైన్ సీ ఆఫ్ అయింది. వీళ్ళు బాయ్ చెప్పేశారు. ఒక స్టేషన్ ఆ పిల్లాడు హాయిగా నేచర్ని ఎంజాయ్ చేస్తూ కూర్చున్నాడు. సెకండ్ స్టేషన్ వచ్చేటప్పటికి ఓ 100 మందిని ఒక గుంపు ఎక్కేశారు. వీడిని పక్కకు తోసేయటం, గట్టిగా మాట్లాడటం, వీడు టోటలీ అవుట్ ఆఫ్ ప్లేస్ అయిపోయాడు. భయం వేసింది, బాధ వేసింది. నడుచుకుంటూ ఆ టీటీ సీటు లోపల చివరిగా ఉంటుంది, అక్కడికి వెళ్ళాడు. ఏంట్రా బాబు ఇలా అయిపోయింది, ఇలా ఉన్నానేంటి, వీళ్ళందరూ ఏదేదో మాట్లాడుతున్నారు అనుకున్నప్పుడు తండ్రి ఇచ్చిన ఉత్తరం గుర్తుకొచ్చింది. ఓ, నాకు కష్టం ఉన్నప్పుడు నాన్ని చదవమన్నాడు కదా అని ఆ ఉత్తరం తీస్తే అందులో ఏం రాసిందంటే, కంగారు పడకు, మే ఇద్దరం పక్క కంపార్ట్మెంట్లోనే ఉన్నామని రాసింది. చాలా సంతోషించాడు. ఇంకా నాకేం భయం, అమ్మ నాన్న పక్క కంపార్ట్మెంట్లో ఉన్నారు కదా, దీని పెద్ద విషయం ఏంటని వాడు ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళాడు. 3 స్టేషన్ తర్వాత తను దిగవలసిన స్టేషన్ వచ్చింది. కిందకి దిగగానే ఎదురుగా మేనమా వచ్చాడు. వచ్చి రారా ఇంటికి వెళ్దాం అన్నాడు. అదేంటి అమ్మా నాన్న ఏరియా అన్నాడు. అమ్మా నాన్న రాలేదురా, నీకు ధైర్యంగా ఉంటుందని ఆ ముక్క రాశారంతే అని చెప్పాడనమాట. మనం అందరం పేరెంట్స్. మాకు కొంచెం పెద్ద పిల్లలు ఉంటారు, మీకు ఎదుగుతున్న పిల్లలు ఉన్నారు. ఇంత మించి పెద్ద తేడా లేదు. ఒక పిల్లాడికి కానీ పాపకు కానీ వెనక తల్లిదండ్రులు ఉన్నారు అనే ధైర్యం ఇవ్వటమే పేరెంటింగ్. ఇంత మించిన థియరీ లేదు. మీ వెనక నేనున్నాను, గో హెడ్ అని. ఈరోజు నేను యాక్టర్ అయినా, స్పీకర్ అయినా, ఇలా ఎదిగిన
ఇట్ ఈస్ ఓన్లీ ద విజన్ అండ్ ద సపోర్ట్ ఆఫ్ మై పేరెంట్స్. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే పేరెంటింగ్ ఈజ్ నాట్ ఎ థియరీ, ఇట్స్ ఎ ప్రాక్టీస్. ఎస్, అ వెరీ గుడ్ ఈవినింగ్ టు యూ ఆల్ ఆఫ్ యూ. ఈ ప్లెజెంట్ ఈవినింగ్లో ఇంతమంది బ్యూటిఫుల్ తల్లిదండ్రులు చూస్తుంటే మా ఇద్దరికి ఇందాక నుంచి గుండె ఉప్పొంగిపోతుంది. ఎందుకంటే ఫ్యూచర్ ఇండియా మనందరి చేతుల్లో ఉంది. భారతదేశం భవిష్యత్ అంతా మన చేతుల్లో ఉంది. ఆయన చెప్పినట్టు పేరెంటింగ్ అని అంటే వాళ్ళకి ధైర్యాన్ని, ఒక ప్రోత్సాహాన్ని ఇవ్వడం మాత్రమే. కానీ ఏం జరుగుతోంది? ప్రతి దాంట్లో ఇంట్రూడ్ అవుతున్నాం. పొద్దున్నే మేము మాట్లాడుకున్నాం ఒక 6 ప్యాక్ సిండ్రోమ్ అని, చైనీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాం అనేసి. అక్కడ 1 or none అంటున్నారు ఒకళ్ళు, లేకపోతే అసలు వద్దు అనే ఒక కాన్సెప్ట్ వచ్చింది. 6 ప్యాక్ అంటే ఏంటి అనేది మొన్న ప్రదీప్ గారు చాలా వివరించి చెప్పారు. ఒక పిల్లవాడు ఒక ఇంట్లో పుట్టంగానే 6 చుట్టూ ఉంటారట. తల్లిదండ్రి, అమ్మమ్మ, తాత, బామ్మ, తాత 6 ఒకేసారి ఉంటారని. వాడు ఒక చిన్న బొమ్మ ఆ నోట్లోంచి మొత్తం వచ్చేలోపే 6 పాన్స్ అయిపోయి 6 బొమ్మలు వచ్చేస్తాయి అక్కడ. అలాగే వాడు ఒక చిన్న షూ అనగానే 6 రకాలు అక్కడ వచ్చేస్తాయి. అంటే మనం వాడి జీవితంలో ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాం, మనం ఎంత ఇంట్రూడ్ అవుతున్నాం అనేది మనం గ్రహించుకోవాలి. అవునా కాదండి? మనం ఏంటంటే నా చిన్నప్పుడు నేను చేసుకోలేదు కాబట్టి ఇప్పుడు వాడికి చేయాలనే తాపత్రయం ప్రతి తల్లిదండ్రులకి, ప్రతి గ్రాండ్ పేరెంట్స్కి ఉంటుంది, కాదనట్లేదు. కానీ దానివల్ల ఏం జరుగుతుంది అంటే పిల్లలకి నీడ్స్కి, వాంట్స్కి తేడా తెలియట్లేదు. అసలు అవసరాలేంటి, కోరికలేంటి, మనకి ఏం కావాలి, మనకి ఏది అవసరం, అలాగే మనకు ఆశ ఏంటి, దురాశ ఏంటి, వీటికి మధ్యన తేడా తెలియట్లేదు. ఎందుకంటే వాడి నోట్లోంచి మొత్తం రాకుండానే మనం అన్నీ ప్రొవైడ్ చేస్తున్నాం. నో అనే ఒక శబ్దాన్ని పిల్లలు తీసుకోలేకపోతున్నారు. మీరు గ్రహిస్తే ఎప్పుడు కొనిపెట్టే అమ్మో, నాన్నో, బామ్మో, తాతో ఎవరో ఒకసారి ఇప్పుడు కాదు నాన్న అని చూడండి, ప్రపంచ యుద్ధాలు అయిపోతున్నాయి. ఎందుకు అంటే హీ ఈజ్ నాట్ ఏబుల్ టు టేక్ దట్ నో. ఇలా గనక పెరిగిన ఇట్లాంటి వాతావరణంలో పెరిగిన ఏ చైల్డ్ అయినా రేపొద్దున ఊహించుకోండి, ఎక్కడైనా ఒక క్యాంపస్లోనో, ఒక చదువులోనో, లేకపోతే ఏదైనా ఉద్యోగంలోనో ఎక్కడో తనకు ఒక రిజెక్షన్ ఎదురైతే విల్ హీ బీ ఏబుల్ టు టేక్ ఇట్? నో తీసుకోలేరు. ఆ ఫెయిల్యూర్ని తట్టుకోలేకే పిల్లల్లో ట్రామాలు, యాంగ్జైటీలు, సూసైడల్ అవి వచ్చేస్తున్నాయి. కాబట్టి ముందు నుంచే వాళ్ళకి గ్రౌండెడ్గా ఉండడం అంటే భూమి మీద నిల్చుని, ఫీట్ ఆన్ ద గ్రౌండ్ అంటారు కదా, భూమి మీద ఉండి ఆలోచించేందుకు మనం ఒక అవకాశం ఇవ్వాలి. మేమిద్దరం ఎప్పుడు ఏం చెప్తామంటే పిల్లల్ని కష్టపెట్టమని చెప్పట్లేదు, కష్టం తెలిసేలా పెంచండి అని చెప్తున్నాం. కష్టపెట్టమని చెప్పట్లేదు, కష్టం తెలియాలి వాళ్ళకి. అంటే వాడి నోట్లోంచి మొత్తం రాకముందే మనం ప్రొవైడ్ చేస్తున్నాం, మన ప్రేమ కొద్దీ చేస్తున్నాం. కానీ లెట్ హిమ్ వెయిట్, పేషెన్స్. ఆ పేషెన్స్ డెవలప్ అవ్వాలి. ఏదన్నా కావాలి అంటే దానికోసం ఎదురు చూడాలి, దానికోసం కొంత శ్రమ పెట్టాలి. నాన్న నాకు ఏదైనా కొనిపెట్టాలంటే నాన్న ఏం వదులుకుంటున్నాడు, అమ్మ నాకేమన్నా చేసి పెట్టాలంటే అమ్మ ఎంత ఎఫర్ట్ పెడుతోంది అనేది పిల్లలు గ్రహించేలా మనం ఒక వాతావరణాన్ని కలగజేయాలని మేము అనుకుంటాం. లాంగ్ బ్యాక్ మమ్మల్ని ఒకళ్ళు ఇంటర్వ్యూలో అడిగారు పేరెంటింగ్ అంటే ఏంటండి అని. చాలా అద్భుతమైన ఆన్సర్ మాకు అప్పటికప్పుడు వచ్చింది. ఏంటంటే పేరెంటింగ్ ఈజ్ నథింగ్ బట్ లైక్ అ స్టెప్నీ ఇన్ ఎ కార్. లెట్ హిమ్ డ్రైవ్. ద చైల్డ్ డ్రైవ్ చేస్తూ ఉంటాడు, అప్పుడు స్టెప్నీ అవసరం లేదు. ఎక్కడైనా టైర్ ఫ్లాట్ అయినా ఏదైనా ప్రాబ్లం వస్తే అప్పుడు స్టెప్నీ తీస్తాడు, ఆ కాసేపు దాన్ని ఉపయోగించుకుంటాడు, అయిపోగానే మళ్ళీ డిక్కీలో పడతాడు. పేరెంట్ అలాగే ఉండాలి. ప్రతిదానికి మనం ఉన్నాము అని చెప్పేసి మనం వెళ్ళిపోతే వాళ్ళు ఎప్పుడు ఎదుగుతారు? వాళ్ళని న్యాచురల్గా మనం ఎదగనియ్యడం లేదు. మీరు గ్రహిస్తే ప్రతిదీ ప్రొవైడ్ చేస్తున్నాము, ప్రతిదీ ప్రెషర్ పెడుతున్నాం. పిల్లలు దే ఆర్ లైక్ ఫ్లవర్స్, లెట్ దెమ్ బ్లాసమ్ న్యాచురల్లీ. ఇప్పుడు మీరు ఒకటి గమనించండి, ఒక బటర్ఫ్లై, అందమైన సీతాకోక చిలక అవ్వాలి అంటే గొంగళి పురుగు ఎన్నో దశలు దాటితే కానీ అందమైన సీతాకోక కాదు. అవునా కాదా? ఆ సీతాకోక చిలక అవ్వాలి అంటే ఇవన్నీ కష్టపడి అది ఆ దశలన్నీ దాటాల్సిందే. మనం జాలిపడి మధ్యలో అయ్యో పాపం అది కష్టపడుతోంది అని చెప్పి కట్ చేసామనుకోండి, జీవితాంతం అది అట్లా క్రిప్లింగ్లా ఉండిపోతుంది. సీతాకోక చిలక ఎగరలేదు. ఎందుకంటే అది ఆ కష్టపడటంలో దాని రెక్కలకి కావాల్సిన ఫ్లూయిడ్ని సమకూర్చుకుంటుంది. గింజుకుని ఆ ఫ్లూయిడ్స్ సమకూర్చుకుని ఒకేసారి అది ఆ దశకు వచ్చిన తర్వాత అందంగా అద్భుతంగా ఎగురుతుంది. మన పిల్లలనే అంతే. మనం చిన్నప్పుడు వాడు తప్పటడుగులు వేస్తున్నాడు, అయ్యో పాపం పడిపోతున్నాడని నడిపించకుండా ఆగామా? నడిపించాం, రా రా అడుగులేయి అని చెప్పి ఎంకరేజ్ చేసాం. ద సేమ్ వే ఇప్పుడు కూడా అయ్యో కష్టపడిపోతున్నా అంటే కష్టపడనియండి,
శ్రమ పెట్టనియండి. లెట్ దెమ్ డూ దేర్ ఓన్ వర్క్, రెస్పాన్సిబిలిటీ. వీళ్ళ స్కూల్లో అబ్జర్వ్ చేస్తే పిల్లలతోని అన్ని రకాల పనులు చేయిస్తున్నారు. మొక్కలు పెంచడం కానీ, గార్డెనింగ్ కానీ, ఎవ్రీథింగ్ దే ఆర్ మేకింగ్ చిల్డ్రన్ డూ ఎవ్రీథింగ్. అదేవిధంగా ఇంట్లో కూడా అటువంటి వాతావరణం ఉంటే వాళ్ళకి ఓవరాల్ డెవలప్మెంట్ ఆఫ్ ఏ చైల్డ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మేమేదో మీకు తెలియని విషయాలు మేము చెప్దామని కాదు, మా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుందామని వచ్చాం. కాబట్టి ఇక్కడ పిల్లలు ఇప్పుడు స్టేట్ ఆఫ్ చిల్డ్రన్ ఇన్ దిస్ సొసైటీ ఎలా ఉంది, 3 ముఖ్యమైన ఒక సెగ్మెంట్స్ వాళ్ళ మీద చాలా క్రిటికల్గా ప్లే చేసేవి. ఒకవైపు పేరెంట్స్, ఒకవైపు స్కూల్, ఇంకొక వైపు సొసైటీ. ఈ 3 ఇన్ఫ్లుయెన్స్ కూడా పిల్లాడి మీద చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. వాడు ఒరిజినల్గా ఉన్నదాన్ని మనం కంప్రెస్ చేసి, సప్రెస్ చేసి మన ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళ మీద పడేలా చేస్తున్నాం. కాబట్టి కొంచెం గమనించుకుని మనము వాళ్ళని రైట్ ట్రాక్లో, రైట్ ఇన్ ద సెన్స్, నేను ఇంకా ముందు మాట్లాడేది చాలా ఉంది కాబట్టి ఆ రైట్ ట్రాక్ ఏంటనేది మనం డిస్కస్ చేసుకుందాం. సో వీ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్ పేరెంటింగ్ ఈజ్ నాట్ అ థియరీ, ఇట్స్ జస్ట్ ఏ ప్రాక్టీస్. 100% ఇట్స్ ఎ ప్రాక్టీస్. మేము చిన్నప్పుడు లైబ్రరీలో కూర్చొని 3 గంటలు చదివాం కదా అని ఇప్పుడు పిల్లల్ని లైబ్రరీలో కూర్చో చదువుకో అంటే వాడు నవ్వుతాడు. ఏంటి సార్ మీరు మాట్లాడుతున్నారు, నా చేతిలో గూగుల్ ఉంది, గూగుల్ నొక్కుతా. మీరు ఎస్ఏ రాయాలంటే, ఆవు పాఠం రాయాలంటే మీరు ఎక్కడి నుంచో ఎస్ఏ బుక్ కొనుక్కునేవారు, నాకు ఇప్పుడు చాట్ జీపీటీ ఉంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది, నేను ఎంతసేపు 2 మినిట్స్లో నేను చేస్తాను అని చెప్తున్నారు. వాళ్ళు చెప్పేది కరెక్ట్. కానీ పేరెంట్స్గా మనం ఏం చేయాలంటే ఫస్ట్ మన మైండ్ సెట్స్ చేంజ్ అయిపోవాలి. ఒకప్పుడు టెలిగ్రామ్ ఇస్తే ఇక్కడి నుంచి అమెరికాకి 28 రోజులు ట్రావెల్ చేసేది, ఇప్పుడు వాట్సాప్ చేస్తే 28 సెకండ్లో అమెరికాకి వెళ్తోంది. పిల్లల్ని మీరు మారుతున్న కాలంతో పాటు టెక్నాలజీని ఎంబ్రేస్ చేసుకుంటూ వాళ్ళ ఒరిజినాలిటీని పోకుండా పెంచే తరుణం వచ్చింది. వీఆర్ ఇన్ టు ఇండస్ట్రియల్ రెవల్యూషన్ నెంబర్ 4. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ నెంబర్ 1 స్టీమ్ కనుక్కున్నప్పుడు వచ్చింది. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ నెంబర్ 2 పవర్ కనుక్కున్నప్పుడు వచ్చింది. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ నెంబర్ 3 కంప్యూటర్స్ అండ్ ఇంటర్నెట్స్ కనుక్కున్నప్పుడు వచ్చింది. వీఆర్ ఇన్ టు ఇండస్ట్రియల్ రెవల్యూషన్ నెంబర్ 4 వేర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, డేటా సైన్స్, సెమీ కండక్టర్స్, రోబాటిక్స్ ఇవన్నీ చేస్తున్నాయి. మనిషికి సృష్టించిన మిషను మనిషిని డామినేట్ చేస్తున్నప్పుడు మనం మనిషిలా పిల్లల్ని పెంచకుండా, మనసున్న మనుషుల్లాగా మిషన్లా పిల్లల్ని పెంచకుండా మనసున్న పిల్లల్లాగా మనం పెంచగలిగితే ఆ పిల్లాడికి మంచేది చెడేది తెలుస్తుంది. ఇన్పుట్కి ఇన్సైట్కి మధ్య తేడా ఉండాలి. మార్కుల మిషన్ అయిపోయింది. 8వ క్లాస్ వస్తే పిల్లలు హడిలిపోతారు. 8th 9 వచ్చిందంటే 9 ఇక 10 వస్తే వాడు జీవితంలో చేసేంత తప్పు పని ఇంకేం లేదు. 10th రా, నువ్వు 10th. ఇక్కడి నుంచి టీవీలు, పత్రికలు, తల్లులు, తండ్రులు, స్కూళ్ళు మొదలు 1 2 ప్రభంజనం. ఎవడికి ప్రభంజనం? పిల్లాడికి మార్కులు కావాలా, మనసు వైపు మార్గం కావాలా, మనకి చూపించే మార్గం కావాలా, రైటియస్ థింకింగ్ కావాలా, రైట్లు కొట్టే ఆన్సర్లు కావాలా? ప్లీజ్ అండర్స్టాండ్, రైటియస్ థింకింగ్ ఉంది కాబట్టి శిఖరా కాన్సెప్ట్ దే ఆర్ బియాండ్ మార్క్స్ అన్నారు. ల్యాండ్ మార్క్ అవ్వాలి పిల్లలు, దే షుడ్ బి బెంచ్ మార్క్లు అవ్వాలి పిల్లలు, వాళ్ళు ఒక సెట్ ఆఫ్ మార్క్స్ అవ్వాలి పిల్లలు. అలా అవ్వాలంటే వాళ్ళకి 2 వింగ్స్ మీరు ఇవ్వాలి. ఒకటి హార్డ్ వర్క్ అండ్ డిసిప్లిన్, రెండోది ఇన్నోవేటివ్ థింకింగ్. ఈ 2 ఉంటేనే ప్రపంచం అవుతుంది. మన దగ్గర గూగుల్లో ఉన్న ప్రతిదీ తీసి చాట్ జీపీటీ మార్చి మనం అడిగిన ప్రాంప్ట్కి మనకే తిరిగిస్తుంది. అది గొప్పది కాదు, ఆ ప్రాంప్ట్ ఏం కావాలో కొట్టేవాడు గొప్పవాడు. 15 లక్షల మంది ఎవ్రీ ఇయర్ ఇంజనీరింగ్ పాస్ అవుతుంటే 1,00,000 మందికి మాత్రమే ఉద్యోగాలు వస్తున్నాయి. మిగతా 14 లక్షల మంది ఏమవుతున్నారు? మళ్ళీ వాళ్ళు క్యాబ్ డ్రైవర్లు అవుతున్నారు, స్విగ్గీ బాయ్స్ అవుతున్నారు, బ్యూటీ పార్లర్ టెక్నీషియన్స్ అవుతున్నారు, వాళ్ళలో కొందరు కుమారి ఆంటీలు కూడా అవుతున్నారు. ఆవిడ తప్పని నేను అంటలా. ఇప్పుడు ఒక ఇన్ఫ్లుయెన్షియల్ మార్కెటింగ్, రీల్స్, రోల్స్, ఎవరి ప్రభావం ఉంది వాళ్ళ మీద? నా కోసం మీరు అందరూ చిన్న ఎక్సర్సైజ్ చేస్తారా? ఈ చూపుడు వేలు కైండ్లీ లిఫ్ట్ యువర్ ఇండెక్స్ ఫింగర్, మీ రైట్ సైడ్ ఇండెక్స్ ఫింగర్, దాన్ని ఒక్కసారి చూసుకోరు, ఒకసారి చూసుకోండి. అరిపోలా రీల్స్ చూసి తోసి పొద్దున్న లేస్తే ఇంకో పనే లేదు అసలు. ఎవ్రీథింగ్ మీరు రీల్స్ చూస్తారు, వాళ్ళు చూడకూడదు. మీరు రోల్స్ చూస్తారు, వాళ్ళు చూడకూడదు. బిగ్ బాస్లో ఎవరు ఎలిమినేట్ అవ్వాలో మీకు కావాలి, వాళ్ళకు ఉండకూడదు. ఈ స్మార్ట్ జోడీలో మా ఇద్దరు మీరు చూడాలి, వాళ్ళు చూడకూడదు. వాళ్ళు మాత్రం పర్ఫెక్ట్ అయిపోయి వచ్చేయాలి, మనం మాత్రం ఇంకా అట్టాగే ఉంటాం. తల్లిదండ్రుల్లో మార్పు రాకుండా పిల్లల్లో మార్పు రాదు.
there is no theory to parenting. Parenting is a practice. Exactly. I love it. Life is like a song for which God has given the lyric, but the tune is ours అన్నారు. అంటే జీవితం ఒక పాట లాంటిది అయితే, పాట సాంగ్ లాంటిది అయితే దానికి సాహిత్యాన్ని ఆ భగవంతుడు ఆల్రెడీ ఇచ్చేశాడు. చక్కటి సంగీతాన్ని సమకూర్చుకోవాల్సిన బాధ్యత మనది. అంటే మనం ఏ ఇంట్లో పుట్టామో మనకి తెలియదు. ముందు ఎక్కడ పుడతామో తెలియదు కదా. ఏ ఇంట్లో పుడతామో తెలియదు, ఏ దేశంలో పుడతామో తెలియదు, ఉన్నతమైన కుటుంబంలో పుడతామా, బీద కుటుంబంలో పుడతామా, ఏ దేశంలో పుడతామో, అసలు మగగా పుడతామా ఆడదగా పుడతామో కూడా తెలియదు. ఎవరు మన తల్లిదండ్రులో మనకి తెలియదు. టిల్ వీ టేక్ అవర్ బర్త్. ఆ జీవితం అనేది భగవంతుడు మనకు ఆల్రెడీ ఒక సాహిత్యాన్ని సెట్ చేసి పెడతాడు. మనము అప్పుడు జన్మ తీసుకుంటాం. కానీ ఒక్కసారి జన్మ తీసుకున్న తర్వాత మాత్రం ఆ జీవితాన్ని ఆనందంగా, సంతోషంగా, చక్కటి రాగంతో మలుచుకునే బాధ్యత మాత్రం మన మీదే ఉంటుంది. అవునా కాదా? మరి అటువంటి బాధ్యత మన మీద ఉన్నప్పుడు, అంత చక్కటి జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలనుకున్నప్పుడు ప్రాథమికంగా ఇంట్లోనే అది ప్రారంభమవుతుంది. అంటే హౌ బెస్ట్ వీ మెయింటైన్ అవర్ రిలేషన్షిప్స్ విత్ ఈచ్ అదర్ ఇన్ ద ఫ్యామిలీ. మనం ఒకళ్ళతో ఒకళ్ళం మనం మెయింటైన్ చేసుకునే ఆ బంధాలు, అనుబంధాలు అనేవి డొమెస్టిక్ పీస్ అనేది తీసుకొస్తుంది. ఆ డొమెస్టిక్ పీస్ ఉంటేనే ప్రొఫెషనల్గా కానీ మనం బయట ఎక్సెల్ అవ్వగలుగుతాం, మనం కానీ పిల్లలు కానీ. ఇంటికి రాగానే ఇంట్లో ఉండే వాతావరణం పిల్లవాడి మీద చాలా అధికంగా ప్రభావం చూపిస్తుంది. తల్లిదండ్రుల మధ్య ఉండే హార్మనీ, అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముల మధ్య ఉండే చక్కటి అండర్స్టాండింగ్, ఈ గ్రాండ్ పేరెంట్స్తో ఉండే అనుబంధం, ఇవన్నీ ఒక పిల్లవాడు అద్భుతంగా ఒక మంచి సిటిజన్గా తయారవడానికి చాలా ప్రభావం చూపిస్తాయి. మనం ఏం చేస్తామంటే మన ఈగోస్, మన డిస్టర్బెన్సెస్, మన డిఫరెన్సెస్, పక్క వాళ్ళతో ఉన్నవి, ఆ చికాకులు అవన్నీ కూడా పిల్లల మీద చూపించడం జరుగుతుంది. మన నెగటివిజం అంతా వాళ్ళు కన్జ్యూమ్ చేసుకుంటారు. పిల్లలు దే ఆర్ లైక్ స్పాంజ్. మనం ఏది ఇస్తే వాళ్ళు అది పీల్చుకుంటారు. కాబట్టి సాధ్యమైనంత వరకు వాళ్ళకు ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ ఇంట్లోనే క్రియేట్ చేయగలగాలి. ఒక డొమెస్టిక్ పీస్. మన ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అవర్ ఈగోస్, అవర్ డిఫరెన్సెస్, మనకి ఎన్ని డిస్టర్బెన్సెస్ అయినా ఉండొచ్చు. మన జీవితంలో, మన బిజినెస్లో ఉండొచ్చు, మన ఇంట్లో ఫ్యామిలీలో ఉండొచ్చు, మన రిలేటివ్స్తో ఉండొచ్చు, ఎవరితో అయినా ఉండొచ్చు. కానీ పిల్లల ముందర మాత్రం ఆ డిఫరెన్సెస్, ఆ డిస్టర్బెన్సెస్ చూపించకుండా ఉన్నంత వరకే వాళ్ళ మీద అటువంటి నెగిటివ్ ప్రభావం పడకుండా ఉంటుంది. లాంగ్ బ్యాక్ నేను ఒక ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు అసలు ఈ పాజిటివ్ యాటిట్యూడ్ గురించి ఎవరో క్వశ్చన్ అడిగారు. మీరు ఎప్పుడు పాజిటివ్గా ఉండాలంటారంటే, మరి మాకు ఇన్ని డిస్టర్బెన్సెస్, ఇంత నెగటివిజం చుట్టూ ఉంటుంది, మేము ఎలా పాజిటివ్గా ఉంటాము? పాజిటివ్గా ఉండలేము. మేము ఎప్పుడైనా పాజిటివ్గా ఆలోచించినా ఏదైనా మంచి అనుకుంటే అది మాత్రం జరగదు, ఏదైనా నెగటివ్గా అనుకుంటే మాత్రం వెంటనే అయిపోతుంది. కరెక్టే కదా? మనం పడతామేమో అంటే ఖచ్చితంగా పడతాం కదా, పడము అనుకుంటే పడకుండా ఉంటాం. ఇలా మనం పాజిటివ్ మైండ్ సెట్. బట్ 90% ఆఫ్ ద టైం నేను పాజిటివ్గా అనుకుంటే అవ్వదు, నెగటివ్గా అనుకుంటే అవుతుంది అనే క్వశ్చన్ వచ్చినప్పుడు ఒక చక్కటి ఆన్సర్ మాకు వచ్చిన గెస్ట్ చెప్పారు. మీరు జస్ట్ ఇమాజిన్, మీకు ఒక అరటిపండు ఇచ్చాను తినటానికి. మీరు తినబోతున్నప్పుడు అది పొరపాటున జారి కింద పడింది. ఆ పట్టం ఒక అద్భుతమైన కొత్తగా తళతళలాడే వెండి పళ్ళెంలో పడింది, సిల్వర్ ప్లేట్లో. తీసుకుని తింటారా లేదా? తింటాం కదా, ఎందుకంటే అది చక్కగా వెండి పళ్ళెంలో పడింది, కింద పడింది, తీసుకుని తింటాం. అదే ఇమాజిన్, ఆ అరటిపండేళ్ళు ఒక చెత్త బుట్టలో పడింది, తింటామా? మన మైండ్ కూడా అంతే. దాన్ని ఎప్పుడు నువ్వు శుభ్రంగా పాజిటివ్గా ఉంచితే, ఎప్పుడైనా నువ్వు చేసే ఒక పాజిటివ్ ఆలోచన పనికొస్తుంది. దాన్ని చెత్తకుండీలా నింపితే అది నువ్వు ఎంత పాజిటివ్గా ఆలోచించినా దాని ప్రభావం ఉండదు అని చెప్పింది. 100% ట్రూ. మన ఇంట్లో కూడా ఎటువంటి వాతావరణం ఉంటే అటువంటి వాతావరణ ప్రభావమే మన పిల్లల మీద కూడా పడుతుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మనము ఒకళ్ళ మీద ఉన్న ఒకళ్ళ చికాకులు పిల్లల ముందర ప్రదర్శించకూడదు. ఇది మినిమం మీ అందరికీ తెలిసిందే. కానీ తెలియని విషయం ఇంకొకటి ఉంది, అది ఇక్కడ నేను షేర్ చేసుకుని ప్రదీప్ గారికి ఇస్తాను. ఒక ఫైన్ ఈవినింగ్ ఆర్ మార్నింగ్ యూఆర్ డ్రైవింగ్, కారు డ్రైవ్ చేస్తున్నారు. మీరు మీ మిస్సెస్, మీ అబ్బాయో అమ్మాయో కూర్చుని ఉన్నారు కారులో, ట్రాఫిక్ సిగ్నల్ దాటుతున్నారు. ఆ ఉదయమే అక్కడ ట్రాఫిక్ సిగ్నల్ పనిచేయట్లేదు సరిగ్గా, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ లేడు. అప్పుడు మీరేం చేస్తారు? ఎవ్వరూ లేరు కదా, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ లేడు, ఇంకెవరు చూడట్లేదు, వెహికల్స్ లేవు, ఐ కెన్ జంప్ ద సిగ్నల్ అని ముందుకెళ్ళిపోతాం. 90% ఆఫ్ ద యాటిట్యూడ్ ఆఫ్ పీపుల్. ఎవరు చూడట్లేదు అన్న మైండ్ సెట్ తీసేయండి.
మిమ్మల్ని వెనకాల ఒకళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారు. మా నాన్నే చేశాడు, నేను చేయకపోతే ఏంటి? మా నాన్నే జంప్ చేశాడు సిగ్నల్, నేను చేయలేనా? మన ప్రభావం ఎంత డైరెక్ట్గా పిల్లల మీద పడుతుందో మనం ఒక్కసారి కాన్షియస్గా ఉంటే ఖచ్చితంగా మనం అనుకున్న క్వాలిటీ లైఫ్, వాల్యూ బేస్డ్ లైఫ్ మన పిల్లలకి ఇవ్వగలుగుతాం. కాబట్టి పేరెంటింగ్ అనేది ఎక్కడో, ఇట్ ఈస్ నాట్ అ బిగ్ థియరీ, ఇట్స్ జస్ట్ ఎ ప్రాక్టీస్. హానెస్ట్లీ పేరెంటింగ్ ఈజ్ జస్ట్ ఎ ప్రాక్టీస్. మా అబ్బాయి 2007లోనే ఎప్పుడో హార్డ్లీ 10 years ఓల్డ్ అప్పుడు ఓ సైకిల్ కొనమని చెప్పాడు. మేము వెంటనే 1500 రూపాయలు పెట్టి ఒక ఫ్రెండ్ షాప్లో సైకిల్ కొనిచ్చాను. కరెక్ట్గా 15 రోజులు కాకుండా, నాన్న నాకు ఈ సైకిల్ వద్దు, ఆ బ్రేకులు ఉన్న సైకిల్ కావాలి, ఇలా బెండ్ ఉన్న హ్యాండిల్ బార్ సైకిల్ కావాలి, అది 5000 రూపీస్ అది కొనిపెట్టు అన్నాడు. నేను అప్పుడు సత్యం కంప్యూటర్స్లో జనరల్ మేనేజర్ హెచ్ఆర్గా వర్క్ చేస్తున్నాను. అప్పుడు నేను అన్నా, నా దగ్గర డబ్బులు లేవురా ఇప్పుడు 5000 పెట్టి కొనటానికి అన్నా. ఇంత పెద్ద ఆఫీసర్వి నీ దగ్గర డబ్బులు లేవంటే ఎవడు నమ్ముతాడు అన్నాడు. సరేనా అన్న, ఈసారి నీకు మొత్తం ఆ రోజు లాస్ట్ వీక్ ఈ ఫస్ట్ నుంచి నెక్స్ట్ అప్పుడు గూగుల్ పేస్ లేవు, నెక్స్ట్ మంత్ ఫస్ట్ దాకా మన ఇంట్లో ఖర్చు అయ్యే 1,25,000 ఒక డబ్బాలో పెట్టి నీకు ఇస్తాను. వాడు హార్డ్లీ 3rd 4th క్లాస్లో ఉన్నాడు, 5th క్లాస్. అమ్మకు కావాల్సి వచ్చినా, నాకు కావాల్సి వచ్చినా, ఏ ఖర్చు కావాల్సి వచ్చినా, అక్కకు కావాల్సి వచ్చినా నీ దగ్గర తీసుకుంటాం. యూ సేవ్ 5000 రూపీస్ ఇన్ ఏ మంత్, దెన్ యూ కెన్ ఓన్ దట్ సైకిల్ ప్రొవైడెడ్ పాత సైకిల్ మన పనమ్మాయి పిల్లాడికో వాచ్మెన్ కొడుకో ఇవ్వాలి. అదండి వాడు నీకెందుకు నేను సేవ్ చేసి చూపిస్తా చూడన్నాడు. అక్కడి నుంచి బేరాలు ఆడాడు. డీజిల్కి ఎందుకు 2000 కావాలి, 1500 ఇస్తా, కూరలకి ఎందుకు 800 కావాలి, 7, ఏం బేరాలు ఆడుకున్నా మంత్ అయ్యేటప్పటికి 1300 రూపాయలు మాత్రం మిగల్చగలిగాడు వాడు. చెప్పా, నీకు సైకిల్ కావాలంటే ఇంకా 3 నెలలు ఆగితేనే నీ 5200 వస్తాయి, అప్పటిదాకా ఆగు, దాని తర్వాత నువ్వు సైకిల్ కొనుక్కో అని చెప్పా. దాని రిజల్ట్ ఏంటో తెలుసా? ఇప్పుడు ఒక పెద్ద మ్యూజిక్ డైరెక్టరు, ఎవ్రీ రూపాయి వాడు నోట్ చేసుకుంటాడు. ఇవాళ కూడా పేరెంటింగ్ అంటే మనం ఎలా చేస్తే వాళ్ళు అలా ఉంటారు. వాళ్ళ క్రిటికల్ థింకింగ్ నేర్పించండి, ఇన్పుట్ కాదు ఇన్సైట్. చెట్టు నాటండి, చెట్టు నాటండి, చెట్టు నాటండి అని చెప్పొద్దు. అది ఎవడైనా చెప్తాడు. చెట్లు ఎందుకు నాటాలో చెప్పండి. దానివల్ల గాలి వస్తుంది, కలప వస్తుంది, పువ్వు వస్తుంది, కాయ వస్తుంది, నీడ వస్తుంది అని మీరు డిసైడ్ అవుట్కమ్ చెప్తే వాళ్ళు ఏ పనైనా చేస్తారు. ఎందుకు చెప్తాం మనం? స్కూల్లో హోంవర్క్ ఇస్తే ధర్మాకోల్తో పవర్ మిల్ కట్టాలంటే దిక్కుమాలిన స్కూలు హోంవర్క్ ఇచ్చారు, వాడిచ్చాడు, రాత్రి సెకండ్ షో సినిమా పోవాలి, ఇప్పుడు ఎవడు చేస్తూ ఉంటాడు, రా వాడమ్మ ఫోన్లో ఆటలా. మీరు కాదండి, పక్క స్కూల్ పేరు. మీరందరూ మంచివాళ్ళు, మీ గురించి నేను చెప్పట్లేదు. అసలు శిఖరం పేరెంట్స్ అంటే ఎక్స్ట్రాడినరీ పేరెంట్స్. ఐఎమ్ నాట్ ప్రస్తావింగ్. వాడేమో ఫోన్లో ఆడుతూ ఉంటాడు, ఈ తల్లి మొత్తం కూర్చొని అమ్మ అప్పుడు 8:30 చేసి ఎన్ని రోజులు ఇందిరా ధర్మాకోల్తో ఆడుకున్నాను తల్లి ఫీల్ అవుతూ ఉంటుంది. పండడిగితే మనం పండిస్తాం కానీ నవిలియం కదా. పండియండి ఆపర్చునిటీ వాళ్ళకి. గులాబీతో పాటు ముళ్ళు ఉంటాయని తెలుసుకొనివ్వండి వాళ్ళకి. ఒక్కసారి ముళ్ళు గుచ్చుకుంటే ఈ పని చేస్తే ఈ ముళ్ళు గుచ్చుకుంటుందని తెలియండి. నిప్పులో వేలు పెడితే కాలుతుందని తెలియనివ్వండి. మీ అనుభవాలు వాళ్ళ మీద తొయ్యకండి. ఎందుకు చెప్తున్నానంటే మారుతున్న కాలంలో ఈ రోజున రైట్ బ్రెయిన్ థింకింగ్ వాళ్ళకి కావాలి. ట్రాన్సాక్షనల్ కాదు వాళ్ళకి కావాల్సింది, ట్రాన్స్ఫర్మేషనల్ కావాలి. ఇది ఎందుకు చేస్తున్నాం? ఎనలిటిక్స్లోకి వచ్చి క్రిటికల్ థింకింగ్ వచ్చి వాట్ ఈజ్ ద ప్రాబ్లం, వాట్ ఈజ్ ద సొల్యూషన్. అర్థం పగిలిపోయింది, ఇప్పుడు నేనేం చేయాలి అనే మోడ్కి ఆలోచించే శక్తి తీసుకురావాలి. అన్ఫార్చునేట్లీ మనం ఏం చేస్తామంటే ఎవ్రీథింగ్ సెట్ చేసి అక్కడ పెట్టేస్తాం. గుర్తుపెట్టుకోండి, కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అన్నది మనకి సస్పెన్స్ 1 year పాటు. రాజమౌళి గారికి కాదు. మీ బిడ్డల భవిష్యత్తు కూడా ప్రపంచానికి సస్పెన్స్ అవ్వాలి. మీరు రాసుకున్న కథ అవ్వాలి మీకు. అప్పుడే మీ జీవితం సాఫీగా ఉంటుంది. అక్కడ రేపు చేతులు గారాక ఆకులు పట్టుకుని అర్రే అప్పుడే చెప్తే బాగుండేది, చిన్నప్పుడే చేస్తే బాగుండేది, వీడు యారగంటగా అయ్యాడు, ఇది మొండిగా అయిపోయింది. ఎందుకు అవుతారమ్మా? మన్ని చూసే అవుతారు. ప్రౌడ్గా నేను ఒక చిన్న విషయం షేర్ చేసుకుని మళ్ళీ సరస్వతి గారికి ఇస్తాను. మై సన్ హెస్ బికమ్, మొన్నదాకా కీరవాణి గారి దగ్గర వర్క్ చేసేవాడు, ఇప్పుడు చిన్న సినిమాలకి మ్యూజిక్ చేస్తున్నాడు. వాడిని ఒక రోజు కూర్చుని రాత్రి 2 చెప్పాను, నేను 45 years నుంచి ఇండస్ట్రీలో ఉన్నా. ఇందాక ఆయన పాడిన ముద్దమందారం సినిమా పాట 1981లో, 45 ఏళ్ల క్రితం నేను హీరోగా వచ్చా. ఈ 45 yearsలో మా అమ్మకి ఇచ్చిన మాట వల్ల, గుర్తుపెట్టుకోండి, మా అమ్మ కూర్చోబెట్టి చెప్పింది ఈ పనులు చేయొద్దని. నేను మాట ఇచ్చినందువల్ల ఈ రోజు దాకా నేను స్మోక్ చేయలే, డ్రింక్ చేయలే, మా ఫ్యామిలీ ట్రెడిషన్ ప్రకారం నాన్ వెజ్ తినలా, ఒక ఆడపిల్లని చూడలా, అబద్ధం చెప్పలా, దొంగతనం చేయలే నేను. ఇది కాంటెక్స్ట్.
వాడిని కూర్చోబెట్టన్నా, నాన్న నువ్వు ఐ డోంట్ నో వెదర్ యు ఆర్ హ్యాబిచువేటెడ్ ఆర్ నాట్, సోషల్ డ్రింక్ చేయాలిరా, నువ్వు పెద్దవాడు అన్నావు 28 ఇయర్స్, ఎక్కడికైనా వెళ్తే డ్రింక్ నిన్ను కంట్రోల్ చేయకూడదు, నువ్వు డ్రింక్ని కంట్రోల్ చేయాలి, 1-2 పెగ్స్ తీసుకున్నట్టు సోషల్ డ్రింక్ చేయాలని ఒక ఫాదర్గా తపన ఉంటుంది కదా. రాత్రి 11:30కి వాడితో మాట్లాడా. వాడు ఒక్క సెకండ్ నన్ను చూసి, వెన్ మై ఫాదర్ డజంట్ డ్రింక్ హౌ డూ ఎక్స్పెక్ట్ మీ టు డ్రింక్ అన్నాడు. దిస్ ఈజ్ వాట్ పేరెంటింగ్ అని అనుకున్నాను. ఏ లీడింగ్ బై ఎగ్జాంపుల్. మీకు ఉండొచ్చు తల్లిదండ్రులుగా మనకి అభిప్రాయ భేదాలు ఉంటాయి, హానెస్ట్గా ఉంటాయి. మేము కూడా కొట్టుకోకుండా ఉన్న రోజులు ఉండదు. ఆదర్శ దంపతులు అంటారు. ఆవిడ బ్లూ ఇష్టం, మేము అందుకే ఎప్పుడు చెప్తా, నాకు కాఫీ ఇష్టం, ఆవిడికి టీ ఇష్టం, నాకు ఎన్టీఆర్ ఇష్టం, ఆవిడికి నాగార్జున ఇష్టం, నాకు పులుపు ఇష్టం, ఆవిడికి తీపి ఇష్టం, నాకు మాట ఇష్టం, ఆవిడికి పాట ఇష్టం, నాకు శబ్దం ఇష్టం, ఆవిడికి నిశ్శబ్దం ఇష్టం, నాకు అల్లరి ఇష్టం, ఆవిడికి పద్ధతి ఇష్టం. అయినా సరే ఆవిడంటే నాకు ఇష్టం, నేనంటే ఆవిడికి ఇష్టం అని చెప్తాను. నో మ్యాటర్ వాట్ ద డిఫరెన్సెస్, దెర్ ఆట్ టు బి డిఫరెన్సెస్ బిట్వీన్. మనందరూ లైక్ మైండెడ్ చదువుకున్నాం, ఈక్వల్లీ ఎంపవర్డ్ వైఫ్ అండ్ హస్బెండ్. ఇక్కడ ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ కాదు. ఆ రోజులు పోయినాయి. భార్యాభర్తలు ఇద్దరు అసలు ఆ మాటకు వస్తే ఒక పెళ్లిలో కాడె పెట్టి ఎందుకు మన నెత్తి మీద ఆ నీళ్లు పోస్తారంటే, ఒక బండికి జోడెడ్లు లాగా మీ ఇద్దరు సంసారం అనే జోడెడ్లు ఒకే వైపు నడపాలి, ఇద్దరిది చెరో దారి కాకూడదనే మన వేదాలు ఉపనిషత్తులో నేర్పించినాయి. అలాంటి మీరు కొట్లాట వచ్చిన, అభిప్రాయ భేదాలు వచ్చిన 1 minute అని గదిలోకి వెళ్ళండి, తలుపేసుకోండి, కొట్టు చావండి, పిచ్చ కొట్టుడు కొట్టుకోండి, ఒకరినోడు చంపేసుకోండి. ఏమన్నా బయటకు వచ్చి హలో అనండి. తల్లిదండ్రులుగా వీఆర్ 1 unit బిఫోర్ కిడ్స్. వాళ్ళకి సింగిల్ పేరెంట్ దరిద్రాన్ని మనం ఇవ్వకూడదు. ఎన్నో సంఘటనలు చూసి మా అమ్మ నాన్న కొట్టుకుంటున్నారు, వాట్ వుడ్ హ్యాపెన్ టు మై ఫ్యూచర్ అని పసి హృదయాలు దెబ్బతింటున్నాయి. ప్లీజ్ అండర్స్టాండ్ ద సైకాలజీ ఆఫ్ ద కిడ్. ఎప్పుడు పాజిటివ్ వైబ్రేషన్స్ వెళ్ళాలి. ఓ తప్పు చేశాడు, అమ్మ కోపడుతుంది, నాన్న కోపడుతుంది, వచ్చిన రోజు కోపడకండి, ఇట్స్ ఓకే నాన్న అనండి. 1 గంట 2 గంటల కూర్చోబెట్టి నాన్న ఇలా చేయకూడదు అలా చేయాలని చెప్పండి. రియాక్షన్స్ వద్దు, రెస్పాన్స్ ఇవ్వండి. ఎందుకంటే పేరెంటింగ్ ఈజ్ నాట్ ఏ థియరీ, ఇట్ ఈస్ ఎ ప్రాక్టీస్. ఎగ్జాక్ట్లీ, పేరెంటింగ్ ఈజ్ నాట్ అ థియరీ, ఇట్స్ అ ప్రాక్టీస్. రోజు ఒక సవారీ. ప్రతి చైల్డ్ యూనిక్గా ఉంటారు. ప్రతి చైల్డ్ అంటే ప్రతి బిడ్డ మగ కానీ ఆడ కానీ యూనిక్గా ఉంటారు. ఒకే తల్లి కడుపున పుట్టిన 2 పిల్లలు కూడా ఒక్కలా ఉండరు. మన తల్లికి తెలుస్తుంది ఎవరితో ఎలా డీల్ చేయాలి. ఒకళ్ళకి కొంచెం గట్టిగా చెప్తే వింటారు, ఇంకొకళ్ళకి కొంచెం నెమ్మదిగా చెప్తే వింటారు, ఒకళ్ళకి దెబ్బేస్తే వింటారు. ఇలా రకరకాలుగా తల్లికి తండ్రికి తెలుస్తుంది పిల్లలు ఎలా వింటారు. పిల్లల్లో అటువంటి డిఫరెన్సెస్ ఉంటాయి. మనకి మేజర్గా తెలుసుకోవాల్సింది ఏంటంటే, వయసులో పెరగడం కాదు ముఖ్యం, జీవితంలో ఎదగడం ముఖ్యం. వయసు ఏముందండి, ఏం చేయకపోయినా మనం హాయిగా అన్నం తిని దుప్పటి పడుకుంటే నెక్స్ట్ ఇయర్ మన బర్త్డే వచ్చేస్తుంది. కానీ ఎంత గ్రోత్ ఉంది మనలో అనేది మనం చూసుకుంటే అప్పుడు మనకి క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది వస్తుంది. ఇట్స్ నాట్ ద క్వాంటిటీ, క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఈజ్ ఇంపార్టెంట్. ఎన్నేళ్ళు బతికామన్నది కాదు, ఎంత బాగా బతికామన్నది ఇంపార్టెంట్. మరి ఇంత బాగా బతకాలంటే మన కుటుంబం బాగుండాలి కదా. ముఖ్యంగా మన రిలేషన్షిప్స్, మన పిల్లల్లో ఉన్న ఆ ఎమోషన్స్. నేను ఇందాక చెప్పాను, చిన్న ఫెయిల్యూర్స్ని కూడా తట్టుకోలేకపోతున్నారు పిల్లలు అంటే వాళ్ళకి ఎమోషనల్గా వాళ్ళు స్ట్రాంగ్గా తయారవ్వడం లేదు. కాబట్టి వాళ్ళ ముందర ఇందాక ప్రదీప్ గారు చెప్పినట్టుగా మన మనస్పర్ధల్ని తీసుకురాకుండా కోపం, దుఃఖం, బాధ, సంతోషం ఏదైనా సరే మనుషులుగా ఎమోషన్స్ అనేవి సర్వసాధారణం. ఎమోషన్స్ లేకపోతే అసలు మనిషే కాదు. కానీ హౌ బెస్ట్ వీ కెన్ బ్యాలెన్స్ దోస్ ఎమోషన్స్. కంట్రోల్ ఎమోషన్స్ అని చెప్పను నేను ఎప్పుడు. బ్యాలెన్స్ యువర్ ఎమోషన్స్. ఒక కోపాన్ని ఎలా ప్రదర్శించాలి. పిల్లల మీద కోపం చూపించడం అంటే కొట్టడమో అరవడమో కాదు కదా. కోపాన్ని ప్రిటెండ్ చేయాలి, నటించాలి, నిజంగా కోపం చేయకూడదు. ఇలా మనకి చాలా, ఇవన్నీ థియరీలు కాదు, ప్రతి చైల్డ్ మెంటాలిటీ తెలుసుకొని ఆ చైల్డ్కి తగ్గట్టుగా మనం కనుక వాళ్ళతో బిహేవ్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళకు ఒక క్యారెక్టర్ మౌల్డ్ అవుతుంది. క్వాలిటీ లైఫ్తో లీడ్ చేస్తారు. మీరు ఒక్కసారి ఆలోచించండి. ఒక పేకలు ఇచ్చానండి మీకు, మొత్తం ఒక ఆడుకునే కార్డ్స్, ప్లేయింగ్ కార్డ్స్ ఇస్తాం. మనం చిన్నప్పుడు ఆడుకునే వాళ్ళం కదా, వాటితో పెద్ద క్యాజులు కట్టేవాళ్ళం, పెద్ద మేడ కట్టచ్చు. కట్టిన తర్వాత ఒక్కసారి గట్టిగా ఊదండి, ఉట్టిగానే పడిపోతుంది, మీరు అంత కష్టపడి కట్టింది. కానీ ఇటువంటి ఒక పెద్ద బిల్డింగ్ కట్టాలి అంటే అది 10 ఫ్లోర్లు అంటే కింద అంతకంత ఫౌండేషన్ తవ్వితేనే అది అంత గట్టిగా ఎన్ని ఏళ్ళైనా నిల్చుంటుంది, 100 ఏళ్ళు కూడా. పిల్లలు కానీ పెద్దల కానీ క్యారెక్టర్ అంత స్ట్రాంగ్గా ఉండాలి లైఫ్ లాంగ్ అంటే వాళ్ళకి వాల్యూ బేస్డ్ లివింగ్ మనం తయారు చేయాలి. వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ ఉండాలి.
స్కూల్స్ చాలా బాగా ప్రయత్నం చేస్తున్నాయి. ముఖ్యంగా శిఖరా స్కూల్ లాంటివి వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి వాళ్ళు తాపత్రయపడుతున్నారు. మొన్న వీ హ్యాడ్ అన్ ఇంటరాక్షన్ విత్ మేడం హేమలత గారు. దాదాపు 1.5 hours వాళ్ళ ఐడియాలజీ ఆఫ్ స్కూల్ చెప్పారు. ఎంతో అద్భుతంగా, ఎంత వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి వాళ్ళు ట్రై చేస్తున్నారు. ద సేమ్ వే అదే వాల్యూస్తో పిల్లల్ని మనం రైజ్ చేయాలి అంటే ఏంటి వాల్యూస్? పక్కవాడిని చూసి ఒక దయ, జాలి, ప్రతివాడు సెల్ఫ్ సెంటర్డే. ఆ కంపాషన్ అనేది ఎక్కడ చేస్తున్నాం? మన వాచ్మెన్ కూతురు దగ్గర విరిగిపోయిన క్రయాన్స్ ఉన్నాయి, నా దగ్గర 4 sets క్రయాన్స్ ఉన్నాయి, కెన్ ఐ షేర్ 1 packet విత్ హర్? ఒక క్రయాన్స్ ప్యాకెట్ నేను దాంతో షేర్ చేసుకోవచ్చు కదా. ఇటువంటి ఒక షేరింగ్ కాన్సెప్ట్. కానీ మనం వదిలేసే ఒక ఇడ్లీ ఇంకొకళ్ళకి ఒక భోజనం అవుతుంది అనే ఒక కంపాషన్, అవతల వాళ్ళ పట్ల ఒక దయా జాలి ఉండాలి అంటే తల్లిగా తండ్రిగా మనమే చెప్పాలి. ఇక్కడ ఒక స్టోరీ షేర్ చేసుకోవాలి. ఒక పిల్లవాడు తల్లి దగ్గరకు వచ్చి అడిగట, అమ్మ నా బాడీ మొత్తంలో ఏది ఇంపార్టెంట్ పార్ట్ అని అడిగట. నా మొత్తం శరీరంలో ఏది ముఖ్యమైన భాగం అంటే ఆ తల్లి నువ్వే చెప్పు నాన్న అందిట. నా కళ్ళు ప్రపంచాన్ని చూస్తాను కాబట్టి అన్నట్ట. కాదు అంది తల్లి. నా చెవులు నేను వింటాను. నో. ఈ రకంగా వాడు మొత్తం అన్ని ఆర్గాన్స్ చెప్పాడు. కళ్ళు, చెవులు, ముక్కు, నోరు అన్నీ చెప్పాడు. అన్నీ ఏం చెప్పినా నా కాళ్ళు, చేతులు ఏది కాదంది తల్లి. మరి ఏదమ్మా నా శరీరంలో ఏది ఇంపార్టెంట్ పార్ట్ అని అడిగితే నీ షోల్డర్ నాన్న. ఎవరికైనా నీ ఫ్రెండ్కో ఎవరికైనా కష్టం వస్తే వాడు నీ భుజం మీద తలబెట్టుకుని ఏడుస్తాడు. ఆ భుజాన్ని ఇవ్వగలిగే కంపాషన్ నీలో ఉండాలి అని తల్లి చెప్పింది. మరి ఇటువంటి వాల్యూస్ మనం నేర్పిస్తున్నామా పిల్లలకి? ఒక్కసారి ఆ యాటిట్యూడ్ అవతల వాళ్ళ పర్స్పెక్టివ్లో ఆలోచించటం. ఒకసారి స్వామి వివేకానంద గారు ఫస్ట్ టైం అబ్రాడ్ వెళ్ళే అవకాశం వచ్చింది ఆయనకి యాజ్ ఎ స్పీకర్. వెళ్ళాలన్నప్పుడు అమ్మ శారదాదేవి దగ్గరికి వెళ్ళి ఆవిడ ఆశీర్వాదం తీసుకుందామని వెళ్ళారట. వెళ్ళి అమ్మ ఆవిడ వంటింట్లో అందరికి ఆవిడే స్వయంగా వంట చేసి పెట్టేవారట శారదాదేవి. వివేకానంద వెళ్ళిపోయి అమ్మ ఇట్లా నాకు ఒక అవకాశం వచ్చింది అబ్రాడ్ వెళ్ళడానికి, వేరే దేశం వెళ్ళడానికి, నన్ను ఆశీర్వదించమ్మా అన్నాడు. ఆమె అసలు ఆయన వైపు కూడా చూడలేదుట. ఆవిడ కూరలు బాగు చేసుకుంటూ గిన్నెలు సర్దుకుంటూ ఉన్నారట. ఆ కూరగాయలన్నీ బాగు చేసుకుంటూ 4 సార్లు చెప్పాట వివేకానంద ఇదే మాట. అయినా కానీ ఆ కూరగాయ టీ నాయనా, ఇది టీ నాయనా అని చెప్తుంది తప్ప అసలు ఆమె ఏం పట్టించుకోవట్లా. అమ్మ ఒక్కసారి వినండి, నాకు వెళ్ళే అవకాశం వచ్చింది, మీరు ఒక్కసారి ఆశీర్వదించండి అని అడిగితే అదిగో అక్కడున్న ఆ కత్తి ఒక్కసారి ఇవ్వు నాయనా అని అడిగిందిట. వివేకానంద వెళ్ళి కూరలు కట్ చేసే కత్తి తీసి ఆవిడకి ఇచ్చారట. ఇవ్వగానే నువ్వు వెళ్ళొచ్చు నాయనా అని ఆశీర్వదించిందిట. ఆశ్చర్యపోయాట స్వామి వివేకానంద. అమ్మ ఇంతసేపటి నుంచి నేను అడుగుతున్నాను, మీరేమీ చెప్పలేదు, ఇప్పుడు ఒక కత్తి తీసి నేను మీకు ఇవ్వగానే నువ్వు వెళ్ళొచ్చు అని ఎలా చెప్పారు అంటే, నాయన కత్తికి పిడి ఉంటుంది ఒకవైపు, షార్ప్గా ఉంటుంది ఒకవైపు. నువ్వు నాకు ఇవ్వమన్నప్పుడు నువ్వు షార్ప్ వైపు జాగ్రత్తగా పట్టుకుని నాకు ఇచ్చావు, పిడి నేను పట్టుకునే విధంగా. అంటే ఇటువైపు తిరిగిస్తే నాకు హర్ట్ అవుతుంది కదా. అంటే నువ్వు పక్కవాడి గురించి నువ్వు ఇంత బాగా ఆలోచిస్తున్నావు, నువ్వు అద్భుతంగా మాట్లాడగలవు, రేపొద్దున వెళ్ళు శుభం అని చెప్పారట. ఇంత సూక్ష్మంగా మనం గనక ఆలోచిస్తే, ఇంత సూక్ష్మంగా ఆలోచించామా? ఎప్పుడైనా మనం ఎవరైనా చాకు ఇవ్వమనగానే ఎలా ఇస్తున్నాం? నైఫ్ అడిగితే ఎలా ఇస్తున్నాం? ఇంత చిన్న చిన్న విషయాల్లో, ఇంత మైన్యూట్ విషయాల్లో కూడా ఒక మనిషి యాటిట్యూడు, ఒక మనిషి క్యారెక్టర్ వ్యక్తిగతం అవుతుంది. కేవలం మాటల ద్వారానో 90% మార్కులు తెచ్చుకుంటేనో క్యారెక్టర్ కాదు. ఒక పెద్ద క్యాంపస్ రిక్రూట్మెంట్ వచ్చి వాడికి ఒక 40 లక్షల ప్యాకేజ్ వస్తే క్యారెక్టర్ కాదు. ఆ స్థాయిలో వాడు ఆ సక్సెస్ని కాంక్రీట్ చేసుకోగలుగుతున్నాడా, అక్కడి నుంచి కింద పడుతున్నాడా? ఎంతమంది ఐఏఎస్లు, ఎంతమంది అవార్డు గ్రహీతలు, ఎంతమంది పెద్ద పెద్ద ప్రైజులు వచ్చిన వాళ్ళు, పద్మశ్రీలు, మన పేపర్లో హెడ్లైన్స్ చూసి వాళ్ళని ఆదర్శంగా తీసుకుందామని మనం తీసుకుని పిల్లలకి చెప్తే వారం రోజులు తిరగకుండానే కళ్ళ మన వాళ్ళు పడుతున్నారు. ఎందుకు పడుతున్నారు? కేవలం ఒక ఐఏఎస్లో సెలెక్ట్ అవుతేనే వాడు సక్సెసా? కేవలం 90% వచ్చి 40 లక్షల ప్యాకేజ్ వస్తే సక్సెసా? అవినీతి, అరాచకం, యాంటీ సోషల్ ఈవెంట్స్ ఇవన్నిట్లో పార్టిసిపేట్ చేయకపోవడం వల్ల ఇవాళకి మనం అబ్దుల్ కలాం గారినే ఆదర్శంగా తీసుకుంటాం కదా. మరి ఎందుకు పడిపోతున్నారంటే, ఇందాక చెప్పాను చూసారా, పేక మెడలతో కాదు, వాల్యూస్తో ఫౌండేషన్ ఇవ్వండి. ఎంత పెద్ద సక్సెస్ అయినా వాళ్ళు కాంక్రీట్ చేసుకుంటారు, జీవితంలో ఉన్నతమైన స్థానంలో అలాగే ఉండిపోతారు. అటువంటి ఫౌండేషన్ తల్లిదండ్రులుగా మనమే క్రియేట్ చేయాలి. అందుకే పేరెంటింగ్ ఈజ్ నాట్ ఎ థియరీ, ఇట్స్ ఎ ప్రాక్టీస్. ఫైనల్లీ పేరెంటింగ్ ఈజ్ నాట్ ఎ థియరీ, ఇట్స్ ఎ ప్రాక్టీస్. ఓ పిల్లాడు వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి అడిగాడు, నాన్న ఐఎమ్ ఆల్మోస్ట్ 15 years నౌ,
ఐ డోంట్ నో హౌ టు ప్లేస్ మై సెల్ఫ్, ఎలాంటి ఫ్రెండ్స్ని ఎంచుకోవాలి, ఎలాంటి వాళ్ళతో మాట్లాడాలి, ఎలాంటి చదువు ఎంచుకోవాలి, నాకు క్లారిటీ లేదు నాన్న, ఏం చేయాలి అని అడిగాడు. అప్పుడు తండ్రి నవ్వి, ఒక చిన్న ఎక్సర్సైజ్ చెప్తాను రా, ఈ ఎక్సర్సైజ్ చేస్తే నీకు క్లారిటీ వస్తుంది అన్నాడు. ఒక మెరిసే రాయిని వాడి చేతికిచ్చాడు, డైమండ్ కాదు, ఇట్ ఈస్ నాట్ ఏ ప్రీషియస్ స్టోన్. ఒక మెరిసే రాయిని వాడి చేతికిచ్చాడు. ఇది తీసుకుని నువ్వు హైదరాబాద్లో ఉన్న రైతు బజార్ బయట నుంచో ఆ రాయి పట్టుకో, ఎవ్వరు మాట్లాడించినా మాట్లాడకు, ఎవరైనా వచ్చి ఇది అమ్ముతారా అంటారు, తలుపు ఎంత అంటారు, 2000 చూపించు అన్నాడు. పిల్లాడు ఎక్సైట్ అయిపోయాడు. వెళ్ళి ఎర్రగడ్డలో ఉన్న రైతు బజార్ బయట ఇలా రాయి పట్టుకుని ఉంచున్నాడు. కాసేపటికి అంకుల్ వచ్చాడు, మాట్లాడిచ్చాడు. వీడు మాట్లాడలా. బాబు ఇది అమ్ముతావా లేదా అన్నాడు. తలూపాడు. ఎంత అన్నాడు. 2000 చూపించాడు. ఓ 200 రూపీసా, ఐ విల్ పే ఫర్ ఇట్ అన్నాడు. వీడు వెంటనే 1 మినిట్ అని సైగ చేసి నాన్నకు ఫోన్ చేసి, నాన్నోయ్ 200 ఇస్తా అంటున్నాడు, అమ్మైనా అని చెప్పి అడిగాడు. తండ్రి వద్దురా, ఇది తీసుకో, ఇప్పుడు సోమాజిగూడలో ఉన్న రత్నదీప్ సూపర్ మార్కెట్ బయట నుంచో రిపీట్ ద సేమ్ ఎక్సర్సైజ్ అన్నాడు. వీడు మళ్ళీ ఆ రాయి తీసుకుని సోమాజిగూడలో ఉన్న రత్నదీప్ సూపర్ మార్కెట్ బయట అలా నుంచున్నాడు. కాసేపటికి అంకుల్ వచ్చాడు. బాబు ఇది అమ్ముతావా అన్నాడు. తలూపాడు. ఎంత అన్నాడు. మళ్ళీ 2000 చూపించాడు. ఓ 2000 రూపీసా, 2000 కదా, నేను ఇస్తాను అన్నాడు. వీడు ఇంకా ఎక్సైట్ అయ్యి నాన్నకు ఫోన్ చేసి, నాన్నోయ్ 200 కాదు 2000 ఇస్తా అంటున్నాడు, అమ్మాయిమంటావా అని అడిగాడు. తండ్రి ఉండరా, ఇప్పుడు అక్కడ దగ్గరలోనే ఉన్న జాయ్ అలకాస్ ఒక డైమండ్ షోరూమ్ లోపల నుంచో బయట కాదు, రిపీట్ ద సేమ్ ఎక్సర్సైజ్ అన్నాడు. వీడు లోపలికి వెళ్ళి ఆ డైమండ్ షోరూమ్ లోపల ఇలా పట్టుకున్నాడు. కాసేపటికి అంకుల్ కారు దిగి వచ్చాడు. బాబు ఇది అమ్ముతావా అన్నాడు. తలూపాడు. ఎంత అన్నాడు. 2000 చూపించాడు. ఓ 2 lakhs రూపీసా, ఇస్తాను పో అన్నాడు. వీడు ఆశ్చర్యపోయాడు. పరిగెత్తుకుంటూ నాన్న దగ్గరికి వెళ్ళాడు. నాన్న అదే నేను, అదే రాయి, ఒకళ్ళు 200 ఇస్తా అంటున్నారు, ఒకళ్ళు 2000 ఇస్తా అంటున్నారు, ఒకళ్ళు 2 లక్షలు ఇస్తా అంటున్నారు, ఎందుకు నాన్న అని అడిగాడు. అదేరా ప్లేసింగ్ అంటే, ఇఫ్ యు ఆర్ ప్లేస్ యువర్ సెల్ఫ్ విత్ పాజిటివ్ మైండ్ సెట్, విత్ పాజిటివ్ పీపుల్, విత్ పాజిటివ్ అవుట్లుక్, దెన్ యువర్ వాల్యూ ఇస్ 2 lakhs రూపీస్. అదే నీకు మీడియాక్రిటీ ఉంటే నీ వాల్యూ 2000, అదే నీకు పూర్ నెగటివ్ మైండ్ ఉంటే నీ వాల్యూ 200 అన్నాడు. ప్లీజ్ మేక్ దెమ్ యాజ్ పాజిటివ్ మైండ్ సెట్ పీపుల్. అన్ఫార్చునేట్లీ ప్రతి వాళ్ళు చెప్తున్న స్కిల్ డెవలప్మెంట్ కాదు, గవర్నమెంట్ చేస్తోంది. ఒక ఎలక్ట్రీషియన్ ఎలా తయారు చేయాలి, ఒక ప్లంబర్ని ఎలా తయారు చేయాలి, ఒక బ్యూటీ పార్లర్ టెక్నీషియన్ని ఎలా తయారు చేయాలని ఆలోచిస్తున్నారు తప్ప ఒక స్టూడెంట్ని బెస్ట్ సిటిజన్ ఎట్లా చేయాలని ఎవరూ ఆలోచించట్లా. తల్లిదండ్రులుగా మీకు ఆ పవర్ ఉంది. You are most powerful. It is left to you how you think, because parenting is not a theory, it's a practice. All the very best. Thank you for inviting both of us. Thanks a lot. Thank you.